హలో డిఎస్సి ఆస్పిరెంట్, నేను మీ చాంద్ బాషా నెల్లూరు. ఈరోజు ఏపీ డిఎస్సి తెలుగు ప్రిపరేషన్లో భాగంగా నానార్థాల గురించి తెలుసుకుందాము. ఈ నానార్థాలు అనేవి టెట్ మరియు డిఎస్సిలో తప్పకుండా ఒక మార్కు తెచ్చిపెట్టేటటువంటి టాపిక్ నానార్థాలు అనేవి. ఈ నానార్థాలు నేర్చుకున్నట్లయితే మనము టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఒక మార్కు మన చేతిలో ఉన్నట్లే. అసలు నానార్థాలు అంటే ఏమిటంటే, ఒక్కోసారి ఒకే పదానికి అనేక అర్థాలు స్ఫూర్తినిస్తాయి. ఒకే పదానికి గల వేరు అర్థాలను మనము నానార్థాలు అంటాము. ఒకే పదానికి గల వేరు అర్థాలను మనము నానార్థాలు అంటాము. ఈ నానార్థాల్లో ఫస్ట్ వర్డ్ చూసుకున్నట్లయితే శ్రీ. ఈ శ్రీ అనే పదానికి నానార్థాలు చూసుకున్నట్లయితే లక్ష్మి, ఐశ్వర్యము, విషము. లక్ష్మి, ఐశ్వర్యము, విషము అనే పదాలు ఈ శ్రీ అనే పదానికి నానార్థాలు అవుతాయి. తర్వాత పదము తరువు. ఈ తరువు అనే పదానికి నానార్థాలు చూసుకున్నట్లయితే చెట్టు, నిర్బంధము, తొందర. చెట్టు, నిర్బంధం, తొందర అనే పదాలు ఈ తరువు అనే పదానికి నానార్థాలు అవుతాయి. తర్వాత పదము చూసుకున్నట్లయితే తటం. ఈ తట్టం అనే పదానికి నానార్థాలు ఒడ్డు, చోటు, వరిమడి. ఒడ్డు, చోటు, వరుమడి అనే పదాలు ఈ తట్టం అనే పదానికి నానార్థాలు అవుతాయి. తర్వాత పదము వర్ణాలు. ఈ వర్ణాలు అనే పదానికి నానార్థాలు చూసినట్లయితే అక్షరాలు, రంగులు, రూపాలు. అక్షరాలు, రంగులు, రూపాలు అనే పదాలు ఈ వర్ణాలు అనే పదానికి నానార్థాలు అవుతాయి. తర్వాత పదము ముఖము. ఈ ముఖము అనే పదానికి నానార్థాలు మోము, నోరు, ముందు చోటు. మోము, నోరు, ముందు చోటు అనే పదాలు ఈ ముఖము అనే పదానికి నానార్థాలు అవుతాయి. తర్వాత పదము జీవితము. ఈ జీవితము అనే పదానికి నానార్థాలు చూసినట్లయితే బ్రతుకు, ప్రాణము, జీతము. బ్రతుకు, ప్రాణము, జీతము అనే పదాలు ఈ జీవితము అనే పదానికి నానార్థాలు అవుతాయి. తర్వాత పదము శైలము. ఈ శైలము అనే పదానికి నానార్థాలు కొండ, సామ్రాణి, ఆనకట్ట. కొండ, సామ్రాణి, ఆనకట్ట అనే పదాలు ఈ శైలము అనే పదానికి నానార్థాలు అవుతాయి. తర్వాత పదము ఖేచరుడు. ఈ ఖేచరుడు అనే పదానికి సూర్యుడు, రాక్షసుడు, వేల్పు. సూర్యుడు, రాక్షసుడు, వేల్పు అనే పదాలు నానార్థాలు అవుతాయి. తర్వాత అసని. ఈ అసని అనే పదానికి నానార్థాలు వజ్రాయుధము, పిడుగు, మెరుపు. వజ్రాయుధము, పిడుగు, మెరుపు అనే పదాలు నానార్థాలు అవుతాయి. తర్వాత పదము తాత. దీని యొక్క నానార్థాలు తండ్రి, తల్లి, తండ్రి, బ్రహ్మ. తండ్రి, తల్లి, బ్రహ్మ అనే పదాలు ఈ తాత అనే పదానికి నానార్థాలు అవుతాయి. తర్వాత పదము గుణము. దీని యొక్క నానార్థాలు స్వభావము, అల్లేత్రాడు, ప్రయోజనము. స్వభావము, అల్లేత్రాడు, ప్రయోజనం అనే పదాలు ఈ గుణం అనే పదానికి నానార్థాలు అవుతాయి. తర్వాత పదము సౌరభము. ఈ సౌరభం అనే పదానికి నానార్థాలు సువాసన, కుంకుమ పువ్వు, ఎద్దు. సువాసన, కుంకుమ పువ్వు, ఎద్దు అనే పదాలు ఈ సౌరభం అనే పదానికి నానార్థాలు అవుతాయి. తర్వాత పదము తార. దీని యొక్క నానార్థాలు ముత్యము, నక్షత్రము, వాలి భార్య. ముత్యము, నక్షత్రము, వాలి భార్య. తర్వాత పదము వాణి. ఈ వాణి అనే పదానికి నానార్థాలు సరస్వతి, మాట, నేత. సరస్వతి, మాట, నేత అనే పదాలు నానార్థాలు అవుతాయి. తర్వాత పదము పాకము. ఈ పాకము అనే పదానికి నానార్థాలు వంట, అగ్ని, వ్రణము. వంట, అగ్ని, వ్రణము అనే పదాలు ఈ పాకము అనే పదానికి నానార్థాలు అవుతాయి. తర్వాత పదము చిత్రము. ఈ చిత్రము అనే పదానికి నానార్థాలు బొమ్మ, ఐశ్వర్యము, తిలకము. బొమ్మ, ఐశ్వర్యము, తిలకము. తర్వాత పదము వర్షము. ఈ వర్షానికి నానార్థాలు వాన, సంవత్సరము, దేశము.
వాన, సంవత్సరము, దేశము. తర్వాత పదము తపస్వి. దీని యొక్క నానార్థాలు ముని, నారదుడు, చంద్రుడు. ముని, నారదుడు, చంద్రుడు. తర్వాత పదము భానువు. దీని యొక్క నానార్థాలు సూర్యుడు, శివుడు, కిరణము. సూర్యుడు, శివుడు, కిరణము. తర్వాత పదము గజము. దీని యొక్క నానార్థాలు ఏనుగు 8 సంఖ్య 36 అడుగులు. ఏనుగు 8 సంఖ్య 36 అడుగులు. తర్వాత పదము వారిజము. దీని యొక్క నానార్థాలు తామర, ఉప్పు, శంఖము. తామర, ఉప్పు, శంఖము అనే పదాలు ఈ వారిజము అనే పదానికి నానార్థాలు అవుతాయి. తర్వాత పదము పొలము. దీని యొక్క నానార్థాలు వరిమడి, అడవి, విధము. వరిమడి, అడవి, విధము. తర్వాత పదము బడి. దీని యొక్క నానార్థాలు పాఠశాల, విధము, అనుసరణము. పాఠశాల, విధము, అనుసరణము. తర్వాత పదము దండము. దీని యొక్క నానార్థాలు నమస్కారము, కర్ర, సమూహము. నమస్కారము, కర్ర, సమూహము. తర్వాత పదము పేరు. ఈ పేరు అనే పదం యొక్క నానార్థాలు నామము, దండ, కీర్తి. నామము, దండ, కీర్తి. తర్వాత పదము మనస్సు. దీని యొక్క నానార్థాలు హృదయము, తలుపు, కోరిక. తర్వాత పదము డొంక. ఈ డొంక అనే పదం యొక్క నానార్థాలు పొద, బాట, బాణ. తర్వాత పదము భీష్ముడు. దీని యొక్క నానార్థాలు దేవవ్రతుడు, భయంకరుడు. దేవవ్రతుడు, భయంకరుడు. తర్వాత పదము ద్రవ్యము. దీని యొక్క నానార్థాలు వస్తువు, ధనము, ఇత్తడి. తర్వాత పదము కుచేలము. దీని యొక్క నానార్థాలు సముద్రము, చినిగిన వస్త్రము. తర్వాత పదము హరి. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ హరి అనే వర్డు. ఇది చాలాసార్లు రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్. దీని యొక్క నానార్థాలు కోతి, ఇంద్రుడు, విష్ణువు. తర్వాత పదము వడి. దీని యొక్క నానార్థాలు వేగము, శౌర్యము, కాలము. వేగము, శౌర్యము, కాలము. తర్వాత పదము కేసరి. దీని యొక్క నానార్థాలు సింహము, గుర్రము, ఆంజనేయుని తండ్రి. తర్వాత పదము భూతము. దీని యొక్క నానార్థాలు ప్రాణి, పిశాచము, ప్రపంచము. తర్వాత పదము ప్రజ. దీని యొక్క నానార్థాలు జనము, సంతతి, పుట్టుట. జనము, సంతతి, పుట్టుట. తర్వాత పదము ఘనము. దీని యొక్క నానార్థాలు మేఘము, శరీరము, గొప్పది. మేఘము, శరీరము, గొప్పది అనే పదాలు ఈ ఘనం యొక్క నానార్థాలు అవుతాయి. తర్వాత పదము తనువు. ఈ తనువు యొక్క పదం యొక్క నానార్థాలు శరీరము, తోలు, సన్నము. శరీరము, తోలు, సన్నము అనే పదాలు ఈ తనువు అనే పదానికి నానార్థాలు అవుతాయి. తర్వాత పదము నాడులు. దీని యొక్క నానార్థాలు నరములు, ఈనెలు, కాడలు. నరములు, ఈనెలు, కాడలు. తర్వాత పదము ప్రజ. ఈ ప్రజ అనే పదానికి నానార్థాలు జనము, సంతానము, పుట్టుట. తర్వాత పదము సిరి. దీని యొక్క నానార్థాలు లక్ష్మి, సంపద, శోభ. తర్వాత పదము తెరగు. ఈ తెరగు అనే పదానికి నానార్థాలు విధము, వైపు, సంధి. విధము, వైపు, సంధి. తర్వాత పదము దిక్కు. ఈ దిక్కు అనే పదానికి నానార్థాలు దశ, పద్ధతి, రక్షకుడు. దశ, పద్ధతి, రక్షకుడు. తర్వాత పదము జనకుడు. దీని యొక్క నానార్థాలు తండ్రి, జనక మహారాజు, ఒకానొక ఋషి. తర్వాత పదము కాలము. దీని యొక్క నానార్థాలు నలుపు, సమయము, చావు. నలుపు, సమయము, చావు. తర్వాత పదము వారము. దీని యొక్క నానార్థాలు 7 దినముల కాలము,
సంఘము, ఆదివారము మొదలైన దినము. తర్వాత పదము గానము. దీని యొక్క నానార్థాలు పాట, ధ్వని, స్తుతి. పాట, ధ్వని, స్తుతి. తర్వాత పదము ఘరి. దీని యొక్క నానార్థాలు సెలయేరు, తేళ్లపుట్ట. సెలయేరు, తేళ్లపుట్ట. తర్వాత పదము లిబ్బి. దీని యొక్క నానార్థాలు చూసినట్లయితే ధనము, గని, ప్రోగు. ధనము, గని, ప్రోగు. తర్వాత పదము భగవంతుడు. ఈ భగవంతుడు అనే పదానికి నానార్థాలు దేవుడు, విష్ణువు, శివుడు. తర్వాత పదము శాఖ. దీని యొక్క నానార్థాలు చెట్టు కొమ్మ, చేయి, వేద భాగము. తర్వాత పదము అంశము. దీని యొక్క నానార్థాలు భాగము, విషయము, పంచుకోదగిన పదార్థము. తర్వాత పదము తురగము. తురగము అంటే గుర్రము, హృదయము, 7 అను సంఖ్య. తర్వాత పదము పార్వతి. దీని యొక్క నానార్థాలు గౌరీ, ద్రౌపది, అన్నము. గౌరీ, ద్రౌపది, అన్నము. తర్వాత పదము భానువు. ఈ భానువు అనే పదానికి నానార్థాలు సూర్యుడు, శివుడు, కిరణము. సూర్యుడు, శివుడు, కిరణము. తర్వాత పదము బాలుడు. దీని యొక్క నానార్థాలు చిన్నవాడు, మూర్ఖుడు. తర్వాత పదము విద్య. దీని యొక్క నానార్థాలు చదువు, తెలివి, దుర్గాదేవి. చదువు, తెలివి, దుర్గాదేవి. తర్వాత పదము క్షేత్రము. దీని యొక్క నానార్థాలు భూమి, శరీరము, భార్య. భూమి, శరీరము, భార్య. తర్వాత పదము వ్యాఘ్రము. దీని యొక్క నానార్థము పులి, కానుగ చెట్టు, శ్రేష్టము. పులి, కానుగ చెట్టు, శ్రేష్టము. తర్వాత పదము అంకము. దీని యొక్క నానార్థాలు అంకె, వడి, తొడ. అంకె, వడి, తొడ. తర్వాత పదము శయ్య. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చాలాసార్లు రిపీటెడ్గా అడిగిన పదం ఇది. దీని యొక్క నానార్థాలు పడక, శైలి, రీతి. తర్వాత పదము కళ్యాణము. దీని యొక్క నానార్థము శుభము, పండుగ, పెండ్లి. తర్వాత పదము గంగ. దీని యొక్క నానార్థము గంగా నది, నీరు, పెద్దది. తర్వాత పదము రవ్వ. దీని యొక్క నానార్థము వజ్రము, రేణువు, ముక్క. తర్వాత పదము కళ్ళు. దీని యొక్క నానార్థము నేత్రాలు, రాళ్ళు, చూపులు. ఇంకో విధంగా దీన్ని మనము కళ్ళు రాయి, ఉప్పుగల్లు అని కూడా పిలుస్తాము. తర్వాత పదము అస్తమయము. దీని యొక్క నానార్థాలు అస్తమించుట, నాశము, కృంకుట. తర్వాత పదము ప్రపంచము. దీని యొక్క నానార్థాలు భూలోకము, సంసారము, సమూహము. తర్వాత పదము కృషి. దీని యొక్క నానార్థాలు ప్రయత్నము, వ్యవసాయము. తర్వాత పదము నవల. దీని యొక్క నానార్థాలు స్త్రీ, చిత్రకథ. తర్వాత పదము రమ. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా దీని యొక్క నానార్థము లక్ష్మి, భాగ్యము, భార్య. తర్వాత పదము విధి. దీని యొక్క నానార్థము దైవము, బ్రహ్మదేవుడు, కాలము. తర్వాత పదము కారణము. దీని యొక్క నానార్థాలు హేతువు, పని, అభిప్రాయము. తర్వాత పదము తీర్థము. దీని యొక్క నానార్థాలు పుణ్యక్షేత్రము, అగ్ని, పవిత్ర జలము. తర్వాత పదము అరుణుడు. అరుణుడు అనే పదానికి నానార్థాలు సూర్యుడు, అనూరుడు, సూర్యసారథి. తర్వాత పదము వెల్లి. వెల్లి అనే పదానికి నానార్థాలు ప్రవాహము, తెలుపు, వరుస. తర్వాత పదము కుండలి. దీని యొక్క నానార్థాలు పాము, నెమలి, గుండ్రనిది. తర్వాత పదము నిట్ట ఒడుచు. దీని యొక్క నానార్థాలు ఉప్పొంగు, రోమాంచితమగు. తర్వాత పదము వాసము. దీని యొక్క నానార్థాలు వెదురు, బట్ట, ఇల్లు,
కాపురము. తర్వాత పదము పాత్రము. దీని యొక్క నానార్థాలు గిన్నె, వేషధారణ, యోగ్యత. తర్వాత పదము తడవు. దీని యొక్క నానార్థాలు ఆలస్యము, కాలము, అవకాశము. తర్వాత పదము సూత్రము. దీని యొక్క నానార్థాలు నూలిపోగు, తీగె, త్రాడు. తర్వాత పదము ఛాయ. దీని యొక్క నానార్థాలు నీడ, పార్వతి, పోలిక. తర్వాత పదము దోషము. దీని యొక్క నానార్థాలు పాపము, తప్పు, లోపము.